ఇప్పుడు నేను జనసేన పార్టీ ఇంకో 10 నిమిషాలు చెప్తాను మీకు. నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు, కానీ రాజకీయాల్లో జరుగుతున్న దోపిడీ మీద, డబ్బుతో కూడిన రాజకీయాలంటే నాకు చాలా అసహ్యం, నా చిరాకు. కొద్దిమంది డబ్బున్న సంపద వర్గాలు మిగతా వాళ్ళ మీద దోపిడీ చేస్తుంటే నాకు చాలా విసుగు వస్తుంది. సినిమాలో చాలా తేలిక పోరాటం చేయడం, 2.5 గంటల్లో ఒక విలన్ ఉంటాడు అని పోరాటం చేసేయచ్చు. కానీ నిజ జీవితంలో దశాబ్దాలు సఫలీకృతం కూడా కాకపోవచ్చు, గెలవకపోవచ్చు. కానీ నా ఉద్దేశం, ఈ సమకాలీన దోపిడీ రాజకీయ వ్యవస్థ మీద నిరంతర పోరాటం చేయడానికి జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుంది. నేను ముందు ఇక్కడికి తరచుగా వచ్చి నా కార్యకర్తలని, మా పార్టీ నాయకుల్ని అందరిక్కడికి పంపించి పార్టీ నిర్మాణం అనంతపురం నుంచి ప్రారంభిస్తాను. మన ఇంతమంది యువత ఉన్నారు, ఇక్కడ పరిశ్రమలు ఎలా రావాలి, ఎలాంటి విద్యాలయాలు కావాలి, ఎలాంటి చదువులు ఉంటే మనకి ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజున అందరూ యువత చాలా బలం ఉంటారు. మరి ఇలాంటి యువతకి ఎలాంటి ఉద్యోగాలు ఉండాలి, ఎలాంటి పరిశ్రమలు ఉండాలి, ఎలాంటి స్కిల్స్ ఇవ్వాలి, డెవలప్ చేయాలన్నది పాలసీ మేకర్స్ ద్వారా ఆలోచిస్తున్నాం, జనసేన పాలసీ మేకర్స్ ద్వారా. అలాగే ముఖ్యంగా ఆడపడుచులకి, రైతులకి, పారిశ్రామికవేత్తలకి ఎలాంటి విధి విధానాలు ఉంటే బాగుంటుందని మేము అన్ని చర్చిస్తా ఉన్నాం. పారిశ్రామికవేత్తల్లో కేవలం కొన్ని కులాలు మాత్రమే కాకుండా దళిత కులాల నుంచి, వెనుకబడిన అనేక వెనుకబడిన కులాల నుంచి చాలా ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలని గుర్తించి వారందరికీ ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలి. కేవలం పరిశ్రమలు అంటే, ఇండస్ట్రీస్లు అంటే కేవలం కొద్ది మంది ఉన్న ఉన్నత వర్గాల వారు కాకుండా, ఉన్నత కులాల వారు కాకుండా ప్రతి ఒక్కరికి ఇలాంటి నిధులు, ఇలాంటి పారిశ్రామిక విధి విధానాలు నిర్ణయించడానికి, వారు డబ్బులు సంపాదించడానికి వెనుకబడిన దళిత కులాలకి, వెనుకబడిన వర్గాల వారికి ఎలా అండగా ఉండాలని చెప్పి మేము కొన్ని పాలసీలు ఆలోచిస్తున్నాం. అందరూ అన్నారు సంవత్సరం ముందు స్టార్ట్ చేయొచ్చు కదా ఎలక్షన్స్ గురించి అని. ఇది ఎలక్షన్ల గురించి కాదు, సామాజిక మార్పు గురించి నేను రాజకీయాల్లోకి వచ్చాను. గెలవడానికి కాదు, పవర్ కోసం కాదు. పవర్ వచ్చినా రాకపోయినా అది తాత్కాలికం. సమస్యల మీద పోరాటం చేయటం మటుకు నిరంతరం. అందుకొచ్చింది జనసేన రాజకీయాల్లోకి. కానీ ఇవన్నీ చాలా కష్టంతో కూడుకున్న పోరాటాలు. నాకు కావాల్సిందల్లా చిత్తశుద్ధిగా, మీ ఇంట్లో ఒకటిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా నేను మీకు అండగా ఉంటాను. అలాగే ఏ జిల్లా అయితే వెనకబడిపోయిందో, ఏ అనంతపురం జిల్లా అయితే దేశంలోనే అత్యధికంగా కరువు రాష్ట్రంగా మిగిలిపోయిందో, ప్రాంతంగా మిగిలిపోయిందో, ఈ సామాజిక మార్పు, ఈ రాజకీయ చైతన్యం కడుపు మండిన మన అనంతపురం నుంచే మొదలవ్వాలి. ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాలి. దానికి మీ అందరి సహకారం కావాలి. నేను మీ అందరి కోసం పోరాటం చేస్తాను, మీ సహకారం ఇవ్వండి. సరికొత్త రాజకీయ వ్యవస్థ, సరికొత్త రాజకీయ చైతన్యంతో కూడిన కొత్త రాజకీయం మనం చేద్దాం. ఏ ప్రభుత్వాలైతే, ఏ పార్టీలైతే ప్రజల్ని దృష్టి పెట్టలేదో, అలాంటి సమస్యల మీద ఏ వర్గాలనైతే, ఏ కులాలనైతే వెనకబాటుకు నెట్టేశారో అలాంటి కులాలకి, ప్రతి ఒక్క కులానికి, ఉన్నత వర్గాలకి, ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం. ఉన్నత వర్గాలున్న పేదలకి ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది జనసేన పార్టీ. నాకు ముఖ్యమంత్రి గారు చెప్తారు సింగపూర్ తరహా వ్యవస్థ, సింగపూర్ తరహా రాజకీయం డెవలప్మెంట్ కావాలని. నాకు ఇష్టమే. లీ క్వాన్ యూ ఒకప్పుడు సింగపూర్ ప్రెసిడెంట్, 25 సంవత్సరాలు పరిపాలించారు ఆయన. సింగపూర్ అంటే ఎత్తైన కట్టడాలు కాదు. సింగపూర్ అంటే దాన్ని నడిపినప్పుడు అస్సలు లంచగొండితనం లేదు, కరప్షన్ లేదు.
లీక్వాన్ యూ ఎలాంటి వ్యక్తి అంటే తన సొంత స్నేహితులు కూడా కరప్షన్ చేస్తే తోసి జైల్లో పెట్టించిన వ్యక్తి లీక్వాన్ యూ. అలాంటి రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడే మనకి న్యాయం జరుగుద్ది. కానీ కేవలం ఎత్తైన కట్టడాలు కట్టితేనే మటుకు అది సింగపూర్ తరహా రాజధాని అవదు. సింగపూర్ తరహా కఠినమైన తన సొంత మనుషుల్ని కూడా కఠినంగా శిక్షించగలిగితే అప్పుడు సింగపూర్ తరహా రాజకీయం, అప్పుడు సింగపూర్ తరహా అభివృద్ధి వస్తుంది. కానీ కేవలం ఎత్తైన కట్టడాల మటుకు వెడల్పాటి రోడ్లు విశాలమైన రహదారుల వల్ల అయితే సింగపూర్ తరహా రాజధాని అవ్వదు. అందుకే ఈ రోజున వచ్చే రాజకీయాలు మీ అందరికీ డబ్బులతో ముడిపడిన రాజకీయాలు కాదు, డబ్బులతో కొనే రాజకీయాలు కాదు, ఆలోచన విధానంతో ఐడియాలజీతో చేసే రాజకీయాలు, సమస్యల మీద పోరాటం చేసే రాజకీయాలు, అవినీతి మీద పోరాటం చేసే రాజకీయాలు, మన హక్కుల్ని కాలరాసే నాయకుల మీద పోటీ చేసే రాజకీయాలు. వీళ్ళు ఎవరైనా సరే, ఎంతటి స్థాయిలైనా సరే, నిజంగా ప్రజలకి ఉపయోగపడిన పక్షంలో వారు ఎలాంటి స్థాయి వ్యక్తులైనా సరే వారి మీద జనసేన పార్టీ పోరాటం చేస్తుంది, గెలుస్తుంది, ఓడిస్తుంది. ఈ రోజున మనకి స్పెషల్ స్టేటస్ అని చెప్పారు, ఇవ్వలేదు. కానీ ఈరోజు స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి మనకి రావాల్సిందాన్ని మళ్ళీ తిరిగి ఏదో చాలా గొప్పగా ఇచ్చినట్టు చేస్తున్నారు. ఇలాంటి విధానాల్ని ఎండగడతాం. ఈ రోజున మీరు తప్పించుకుంటారో లేదో నాకు తెలియదు. కానీ జనసేన పార్టీగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం, సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. దీనిని కుదిరితే ప్రధానమంత్రి గారి దాకా తీసుకెళ్తాను. నేను వారికి చెప్పాను, వారి ఆఫీసు కూడా మేము కబురు పెట్టాము, మాకు మీరు ప్రామిస్ చేసిన స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, మీరు అనౌన్స్ చేసిన స్పెషల్ ప్యాకేజ్ మాకు న్యాయం కాదు, అది మాకు సరిపోదు, సహజంగా రావాల్సినవి ఇచ్చి ఇదైతే మీకు గొప్ప న్యాయం చేసినట్టు మాట్లాడుతున్నా, మాకు అన్యాయమే ఉంది ఇంకా అని చెప్పి మొత్తం అన్ని సమస్యల్ని ఏకరువును పెట్టడానికి నేను ఆయన అపాయింట్మెంట్ కూడా అడిగాను. అది నాకు ఇంకా ఇవ్వలేదు. అలాగే నేను కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎవరైనా సరే, వైఎస్ఆర్సీపీ కానీ రాయలసీమ కరువు కోసం, ముఖ్యంగా అనంతపూర్ కరువు కోసం అందరం ఒకటే మాట పైన ఉండాలి. నేను జనసేన పార్టీగా నేను ప్రపోజల్ ఏం ప్రపోజ్ చేస్తున్నానంటే 100 టీఎంసీల నీరు అనంతపూర్కి ఎలా వస్తాలో ఎలా రావాలో ఒకసారి మీరందరూ ఆలోచించండి. దానికి మద్దతుగా నేను కూడా ఉంటాను. దానికి ఎలా మాట్లాడాలి, కేంద్రంతో మాట్లాడాలా, రాష్ట్రంతో మాట్లాడాలా, ఏ జలమండలితో మాట్లాడాలి, దానికి నేను కూడా మీకు మద్దతు తెలుపుతాను. అనంతపూర్ని దుర్భిక్ష కోరలోంచి ఎలా బయటికి తీసుకురావాలని చెప్పి దయచేసి కేవలం ఓట్ల కోసమే కాదు, ప్రజల సమస్య నిజంగా మానవతా దృష్టితోటి మీరు చూసి ఆలోచించేయండి. అది నేను ముగ్గురిని కోరుకుంటున్నాను. అలాగే మీకు రాబోయే తరంలో, రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో అవినీతి లేని రాజకీయ వ్యవస్థ ఉండాలని నేను కోరుకుంటూ జనసేన పార్టీ స్టార్ట్ చేశాను. కేవలం ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం, ఒక్క రోజున లంచగొండితనాన్ని, అవినీతిని మనం పారదోలలేం. అదొక నిరంతర యుద్ధం. పొలిటికల్ కరప్షన్ ని కొట్టకుండా మామూలు కరప్షన్ తీయలేం. రాజకీయ నాయకుల్లో కరప్షన్ పోయిన తర్వాతే వ్యవస్థ బాగుపడుతుంది. అలాంటి వ్యవస్థ, అలాంటి రాజకీయ వ్యవస్థ వైపు మేము ముందడుగులేస్తున్నాం. తరిమిల నాగిరెడ్డి గారి గొప్ప నాయకులు లాంటి గొప్ప నాయకులు స్ఫూర్తితోటి, కల్లూరి గారి స్ఫూర్తితోటి, ఎంతో మంది స్ఫూర్తితోటి, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితోటి ఒక అందరికీ అన్ని వర్గాల వారు ఆనందించే ఒక సమాజం ఉండాలని కోరుకుంటూ నేను జనసేన పార్టీ స్టార్ట్ చేశాను. దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తాను. దానికి మీ అండదండలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. దయచేసి అభిమానులందరూ బస్ స్టాండ్ సైడ్ గేట్ గా వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. బస్ స్టాండ్ సైడ్ 2 గేట్లు ఉన్నాయి, అవుట్ గేట్లు. మెయిన్ రోడ్ లో 2 అవుట్ గేట్లు ఉన్నాయి. ఎవరో తోసుకోకుండా సమన్వయం పాటిస్తూ బయటికి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి ఎవరో తోసుకోవద్దండి. మనకి ఎగ్జిట్ 6 గేట్లు ఉన్నాయి.
స్లోగా స్లోగా తోసుకోవద్దు, పరిగెట్టొద్దు, సమన్వయం పాటించాలి, క్రమశిక్షణ పాటించాలి. కార్యకర్తలు బ్యాక్ సైడ్ ఖాళీగా ఉంది. ఆర్టీసీ బస్ స్టాండ్ సైడ్ వెళ్ళండి. ఎవరు పరిగెట్టొద్దండి, ఖాళీగా స్లోగా సమన్వయంతో గ్రౌండ్ దాటండి అందరూ. బ్యాక్ సైడ్ 2 గేట్లు ఉన్నాయి, సైడ్ 2 గేట్లు ఉన్నాయి. నెమ్మదిగా బయటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరూ సురక్షంగా ఎవరి ఇంట్లోకి వాళ్ళు చేరుకోవాలని కోరుకుంటున్నాం జనసేన పార్టీ తరఫున. బైకులు ర్యాష్ గా పోనివద్దు, స్లోగా సమన్వయంతో వెళ్దాం. మెట్టు ఎక్కుదాం. వెనకాల సైడ్ ఖాళీగా ఉన్నాయండి, అట్లా వెనక్కి వెళ్ళిపోండి అందరూ. వెనకాల గేట్లు ఖాళీగా ఉన్నాయి. బస్ స్టాండ్ రోడ్ ఖాళీగా ఉంది, కొంచెం అటు సైడ్ వెళ్ళండి అందరూ. దయచేసి వెనక్కి ఇలా, ఈ రోడ్ బ్లాక్ అయింది. బస్ స్టాండ్ రోడ్ ఖాళీగా ఉంది, ఎట్లా వెళ్ళండి. స్లోగా సమన్వయంతో కార్యకర్తలందరూ ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాం. లేడీస్కి సెపరేట్ గేట్ ఉందండి, ఇట్లా బ్యాక్ సైడ్కి ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరికి సురక్షితంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాం.